ఈ వీడియోలో మనం వచ్చేసరికి అన్నిట్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నంలో అయితే ఈ కాలేజ్ అయితే ఉంది. ఈ కాలేజ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ కాలేజ్లో ఎటువంటి కోర్సెస్ అనేవి ఉన్నాయనేసి ఒకసారి అయితే చూసేయండి. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సిలోనే స్పెషలైజేషన్ కింద ఏఐ అండ్ ఎంఎల్ అండ్ సిఎస్సిలో ఇంకొక స్పెషలైజేషన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ త్రిబుల్ ఈసీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ దాంతోపాటు ఎంబీఏ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్న కోర్సెస్ అనమాట. అండ్ వీటితో మనకు టోటల్ గా ఈ యొక్క కాలేజ్ లో సో ఎంత స్ట్రెంత్ ఉంది అని చూసుకున్నట్లయితే 6,600+ స్ట్రెంత్ అయితే ఉంది. అండ్ ఇందులో ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చేసరికి మోర్ దాన్ 350+ అయితే ఉన్నారు. అండ్ ఇందులో 25+ ప్రోగ్రామ్స్ అయితే రన్ అవుతున్నాయి. అండ్ 90+ దాకా సో వీళ్ళకి ఏంటంటే 90% దాకా పర్సెంటేజ్ ప్లేస్మెంట్స్ రేట్ అనేది కూడా ఉండడం జరిగింది అనమాట. అండ్ ఇంకా ఇక్కడ సో ఈ యొక్క ప్లేస్మెంట్స్ గ్రాఫ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 4 years ది సో ఎవ్రీ ఇయర్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే 2022లో వీళ్ళకు లైక్ ఈ కాలేజీలో చదివిన స్టూడెంట్స్ కి సో 1799 జాబ్ ఆఫర్స్ అయితే రావడం జరిగింది. అదే 2023 చూసుకున్నట్లయితే 1394 జాబ్ ఆఫర్స్ మాత్రమే రావడం జరిగింది. అండ్ 2024 లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 1143 జాబ్ ఆఫర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ ఇయర్ చూసుకున్నట్లయితే లైక్ మే అండ్ జూన్ లో సో కేవలం 1095 జాబ్ ఆఫర్స్ మాత్రమే రావడం జరిగింది. సో దీనికి రీజన్ కాలేజ్ అనేది అయితే ఖచ్చితంగా కాదు. సో ఎందుకంటే ప్రెసెంట్ బయట జాబ్ మార్కెట్ అనేది కూడా అంతే డౌన్ లో ఉంది కాబట్టి సో దీనికి ఈ విధంగా అయితే రీజన్స్ అయితే ఉండొచ్చు. ఎవ్రీ ఇయర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా డిక్రీజ్ అయినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈ కాలేజ్ కి సో టాప్ రిక్రూటర్స్ ఎవరెవరు వచ్చారు సో స్టూడెంట్స్ ని హైర్ చేసుకోవడానికి అని చూసుకున్నట్లయితే సో అమెజాన్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, టీసీఎస్ ఉంది అండ్ ఫ్లిప్కార్ట్, ఎంఈఐఎల్ అండ్ అదేవిధంగా చాలా 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 కంపెనీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో లైక్ అవెంటల్ ఇండస్ట్రియల్ కంపెనీస్ ఉన్నాయి, డిఫెన్స్ కంపెనీస్ ఉన్నాయి అండ్ కామర్స్ కంపెనీస్ ఉన్నాయి. సో అన్ని రకాలుగా కంపెనీస్ అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకోవడం జరిగింది ఈ యొక్క కాలేజ్ స్టూడెంట్స్ని అయితే. ఓకేనా? సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే సో ఎంసెట్కి కానీ ఈసెట్కి కానీ ఈ కాలేజ్ని అయితే మీరైతే సో ప్రియారిటీ వైజ్గా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి అన్నిట్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నంలో అయితే ఈ కాలేజ్ అయితే ఉంది. ఈ కాలేజ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ కాలేజ్లో ఎటువంటి కోర్సెస్ అనేవి ఉన్నాయనేసి ఒకసారి అయితే చూసేయండి. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సిలోనే స్పెషలైజేషన్ కింద ఏఐ అండ్ ఎంఎల్ అండ్ సిఎస్సిలో ఇంకొక స్పెషలైజేషన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ త్రిబుల్ ఈసీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ దాంతోపాటు ఎంబీఏ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్న కోర్సెస్ అనమాట. అండ్ వీటితో మనకు టోటల్ గా ఈ యొక్క కాలేజ్ లో సో ఎంత స్ట్రెంత్ ఉంది అని చూసుకున్నట్లయితే 6,600+ స్ట్రెంత్ అయితే ఉంది. అండ్ ఇందులో ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చేసరికి మోర్ దాన్ 350+ అయితే ఉన్నారు. అండ్ ఇందులో 25